ఆంధ్రప్రభకు స్వాగతం. ఇటీవల సర్వే ఆఫ్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్లోని ఒక 27 ప్రాంతాలకు నామకరణం చేసి ఆ సర్వే ఆఫ్ ఇండియా ఒక మ్యాప్ను రిలీజ్ చేసింది. ఈ మ్యాప్ రిలీజ్ కావడం వరకు ఓకే, ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఇంతకాలం ఈ ప్రదేశానికి ఏ విధమైనటువంటి పేర్లు లేవు. కానీ ఇప్పుడు ఈ పేర్లు పెట్టి ఎందుకు మ్యాప్ అప్డేట్ చేయాల్సి వచ్చింది? దీని వెనకాల చైనాని కట్టడి చేయడం అనే ఒక వ్యూహం ఏమైనా ఉందా? లేక వచ్చే నెలలో బ్రిక్స్ సమావేశం ఇండియాలో జరగబోతుంది. దానికి చైనా ప్రధానమంత్రి అయినటువంటి జిన్పింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ టైంలో ఎందుకు రిలీజ్ చేసింది? ఇది ఒక ప్రశ్న అయితే, రెండోది, మనం చైనా వన్ పాలసీని మనం యాక్సెప్ట్ చేసాం. మరి చైనా వన్ పాలసీని యాక్సెప్ట్ చేసినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కూడా అందులో భాగమే కాదా? ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ కందాడే పార్థసారథి గారు. సార్ నమస్కారం. నమస్కారం. ఈ 26 ప్రాంతాలకు ఏవైతే పేర్లు పెట్టారో ఆ పేర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే. అందులో ఏం ఇప్పుడు శంభో సరస్సు అని ఒకటి ఉంది. ఇట్లా రకరకాల ప్రాంతాలకు రకరకాల పేర్లు ఉన్నాయి. హిందూ పేర్లు అంటే టిబెటన్, బుద్ధ, హిందూ మతాలకు సంబంధించిన పేర్లు అక్కడ ఉన్నాయి. ఆ పేర్లని ఇటీవల కాలంలో చైనా తన సరిహద్దు ప్రాంతాలతో ఉన్న దేశాలలో, అది భారతదేశమే కావచ్చు, లేదా ఇండోనేషియా, మలేషియా, ఇటువంటి ఇతర ప్రాంతాలు కావచ్చు, తైవాన్ కావచ్చు, జపాన్ కావచ్చు, వీటన్నిటితో ఒక సైకలాజికల్ వార్ఫేరు చైనా చేస్తూ ఉంటుంది. ఇందాక మీరు అన్నట్లు వన్ చైనా పాలసీని భారతదేశం ఎంతవరకు అంగీకరించింది, ఎంతవరకు అంగీకరించలేదు అనేది ఇప్పటికీ కొంత చర్చనీయాంశమే. చైనా మొట్టమొదటి నుంచి ఎక్స్పాన్షనిజం మూడ్లో సాగుతోంది. కమ్యూనిస్ట్ చైనా మావో నేతృత్వంలో ఏర్పడినప్పటి నుంచి ఎక్స్పాన్షన్ మూడ్లో. మొదట ఈ సరిహద్దు ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలని తన కిందకి తెచ్చుకుంది. సైబీరియాలో కొంత ప్రాంతాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేసింది. రష్యాతో యుద్ధం జరిగింది. మంగోలియాలో కొంత ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అటు తర్వాత టిబెట్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తర్వాత బ్రిటన్తో ఒప్పందం చేసుకుని హాంకాంగ్, మకావుని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇక మిగిలింది తైవాన్. దాంతోపాటు ఈ అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని భూభాగాలు, అట్లనే మన లడాఖ్లోని కొన్ని భూభాగాలు కూడా చైనా మావి అని చెప్పి ఎప్పటి నుంచో వాదిస్తోంది. బ్రిటిషర్లతో జరిగిన ఒప్పందాలకి విలువ లేదని చైనా చెప్తోంది. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన బౌండరీ బ్రిటిష్ కాలంలో డిసైడ్ అయింది. దాన్ని చైనా అంగీకరించడం. అటువంటి ప్రయత్నమే చైనా ఈ దక్షిణ సముద్రం ఏదైతే ఉందో, ఫిలిప్పీన్స్లో కానీ ఇక్కడ కానీ ద్వీపాల మీద కృత్రిమ దీపాలని సృష్టించడం, వాటికి పేర్లు పెట్టడం, వాటిల్ని మావే అనడం, అక్కడ దాకా సముద్ర జలాలన్నీ మావే అని ప్రకటించుకోవడం, ఇదంతా కూడా చైనా ఒక పథకం ప్రకారం తన యొక్క డామినేషన్ ని నిలుపుకోవడానికి చేస్తాను. ఈ ప్రక్రియలో భాగంగా భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా అటు లడాఖ్లో కానీ, ఇటు అరుణాచల్ ప్రదేశ్లో కానీ, ఈ రెండు చోట్ల చైనా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. లడాఖ్లో సరిహద్దుని కొంత మార్పు చేయాలని చూసి లడాఖ్లోకి సైన్యాన్ని పంపించడం, మన వాళ్ళు ఎదుర్కోవడం, గట్టి ఎదురు దెబ్బ చైనాకి తగలడం, ఆ తర్వాత చైనా వెనక్కి రావడం, ఇది లడాఖ్లో జరిగింది. కానీ అరుణాచల్ ప్రదేశ్లో చైనా అంత సాహసం చేయడం లేదు. ఎందుకంటే భౌగోళికంగా కొన్ని ఇబ్బందులు చైనాకు అక్కడ ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు చైనా సైనికులు వస్తున్నారు, వెళ్తున్నారు. దాంతో అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా చైనా సైకలాజికల్ వార్ఫేర్ ఒకటి చేస్తోంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఒక కొత్త మ్యాప్ ని చైనా ప్రకటించడం, దాంట్లో అరుణాచల్ ప్రదేశ్ ని దక్షిణ టిబెట్ అని తమ భూభాగం అని చెప్పడమే కాకుండా అక్కడ ఉన్న ప్రాంతాలకి చైనీస్ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం, అవి ప్రపంచానికి ఇవ్వడం చైనా చేస్తోంది. సరే, ఇది ఇప్పటికీ 4-5 సందర్భాల్లో జరిగింది. భారతదేశం నిశ్శబ్దంగా చూస్తోంది, అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రతిసారి ఇవి మా భూభాగాలని చెప్పి స్పష్టం చేస్తూ వస్తోంది. అయినప్పటికీ కూడా
గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా ఈ రోజు చైనాతో అంత గట్టిగా స్పందించలేదు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో అటు లడాక్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఈ గట్టిగా స్పందించాయి. ఇప్పుడు చైనా ఏదైతే సైకలాజికల్ వార్ఫేర్ చేస్తుందో దానికి జవాబుగా భారతదేశం కూడా ఈ రోజు ఎందుకంటే ఇవన్నీ భారతదేశం ఆధీనంలో ఉన్న ప్రాంతాలు. ఓకే, ఏదైతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని వీళ్ళు అంటారు, పాకిస్తాన్ తో లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో మన వైపు ఉన్న భూభాగాలు. ఇది కేవలం చైనా ఒక ఎలిబి సైకలాజికల్ ఎలిబి సృష్టించడానికి ఆ మ్యాపుల్ని ప్రకటిస్తోంది, చేస్తోంది. కానీ అవి చైనా ఆధీనంలో లేని భూభాగాలు. అవి ఆధీనం తీసుకోవడం కూడా అంత సులభమైన వ్యవహారం కాదు చైనాకి. సో ఈ సైకలాజికల్ ఎలిబితో ఏదైతే గేమ్ ఆడుతుందో దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం ఇప్పుడు భారత ప్రభుత్వం చేసేస్తుంది. ఇక బ్రిక్స్ సదస్సుకు అటు రష్యా, బ్రెజిల్, చైనా, భారతదేశాల అగ్రనాయకులు ఎప్పుడు శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది కాబట్టి బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు హూ జింటావో హాజరు కావాల్సి ఉంటుంది. అట్లనే రష్యా అధ్యక్షుడు ప్యూటిన్, బ్రెజిల్ అధ్యక్షుడు, భారతదేశ ప్రధానమంత్రి వీళ్ళు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. దానికి సరిగ్గా ఒక నెల రోజుల ముందు ఈరోజు భారత్ ప్రకటించడం అనేది అది చైనాకు ఒక గట్టి సందేశం ఇవ్వడం అనే మనం అనుకోవచ్చు. కానీ ఈ ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో ఈ బ్రిక్స్ కూటమి యొక్క ప్రాధాన్యతను అందరూ గుర్తిస్తున్న వేళ భారత్ ఇలా ప్రకటించడం అంటే బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాలు కూడా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకుంటూ ఉంటే అమెరికా బ్రిక్స్ దేశాలని పూర్తిగా అణచివేయాలని చూస్తుంది. సో మనం అమెరికా లాంటి దేశాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అన్న ఒక సందేశం కూడా ఈరోజు భారతదేశం ఇస్తోందా చైనాకు, లేదా చైనాతో పాటు బ్రిక్స్ దేశాల కూటమిలో ప్రధానంగా ఉన్న రష్యాకు కూడా సందేశం ఇస్తోందా? ఇప్పుడు భారతదేశం చైనాలే కలిసి లేనప్పుడు, కలిసి నడవలేనప్పుడు మీరు ఈరోజు పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థకి సమాంతరమైన ఆర్థిక వ్యవస్థని మీరు ఎట్లా క్రియేట్ చేస్తారు? చేయలేరు. సో వాస్తవాల్ని వాస్తవంగా గ్రహించుకోవాలి. ఎల్ఏసిని రిజాల్వ్ చేసుకోవాలని గత 15 ఏళ్లుగా ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో పెట్టారు. సరిహద్దు సమస్యల నివారణకి మ్యాపుల్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కానీ అది ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడిదక్కడే ఉంది. ప్రతిసారి చర్చలు జరుగుతున్న 16వ రౌండ్, 20వ రౌండ్. ఇప్పుడు అజిత్ దోవల్ అక్కడ చైనా విదేశాంగ శాఖ మంత్రి దాంట్లో కోర్ మెంబర్లుగా ఉన్నారు, చర్చించుకుంటున్నారు. కానీ ముందుకు కదలడం లేదు. మరి బ్రిక్స్ దేశాల కూటమి ముందుకు వెళ్ళాలి అని అంటే ఈ 4 దేశాలు ఏవైతే ప్రధాన దేశాలు ఉన్నాయో ఆ దేశాల మధ్యలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. చైనా పదే పదే భారత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని ఇతర దేశాలు వాడుకొని భారత్ని చైనాకు వ్యతిరేకంగా బూచిగా చూపించాలనే ప్రయత్నం అమెరికా లాంటి దేశాలు చేస్తున్నప్పుడు చైనా కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక రకంగా మనం కలిసి పనిచేస్తామా, మనల్ని గౌరవించుకుంటామా అని చెప్పడంతో పాటు మీరు ఏదైతే సైకలాజికల్ వార్ఫేర్ ఆడుతున్నారో దానికి మేమేమి తలొగ్గేది లేదు, మేము అందుకు సన్నద్ధంగా ఉంటాము అని ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారా? ఇప్పుడు చైనా దీంట్లో దేన్ని అర్థం చేసుకున్నా పర్లేదు. రెండవ దాన్ని చైనా అర్థం చేసుకోకపోయినా మొదటిదైనా బ్రిక్స్ దేశాల కూటమి మధ్యలో ఉన్న చిన్న చిన్న పొరపచ్చాలు కానీ తీర్చుకోగలిగి బలీయమైన శక్తిగా బ్రిక్స్ కూటమి ఎదగగలిగితే అది ఒక రకంగా పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థకు ప్యారలల్ గా ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థ, ఏదైతే మనం నాన్ డాలర్ ఎకానమీ అంటున్నామో, రూపీ ఎన్ రూబుల్ ఎకానమీ అంటున్నామో, ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి సాధ్యం అవుతుంది. ఇవి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో చిన్న చిన్న సమస్యలు మిగిలిపోతే దానివల్ల ఏం పరిష్కారం కాదు. 1962లో మనం మొదటి యుద్ధం చేసినప్పటి నుంచి ఈ సమస్య ఉంది. ఇప్పుడు ఈరోజు భారతదేశం ప్రకటించిన ఈ 26 ప్రాంతాలు కూడా 62లో భారతదేశం వైపు నిలబడ్డ ప్రాంతాలు. ఇవన్నీ కీలకమైన ప్రాంతాలు. వీటిల్నే చైనా ఎప్పుడు మావని చెప్తూ ఉంటుంది. ఈ రోజు వరకు కూడా అవి మనదే భారతదేశం దగ్గరే ఉన్నాయి. సో 62 నుంచి ఈ రోజు వరకు ఒక సరిహద్దు సమస్యని, ఇక్కడ పాకిస్తాన్ భారత్ లాగా దాయాది సమస్య లేదు, హిందూ ముస్లిం సమస్య లేదు, కేవలం సరిహద్దు సమస్య. కేవలం అటు సోషలిస్ట్ వ్యవస్థ, ఇటు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇవి రెండు ఒక రకంగా దగ్గర వ్యవస్థలు. మరి ఆ రెండు వ్యవస్థల మధ్యలో చిన్న సమస్యని మనం
పరిష్కరించుకోలేనప్పుడు రేపు ప్రపంచంలో ఒక ప్యారలల్ ఆర్థిక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోగలుగుతామా అన్నది చైనా కూడా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకోగలిగినప్పుడే ఇది ముందుకు వెళ్తుంది. ఒక రకంగా బ్రిక్స్ దేశాల ముందు భారతదేశం మనం ఏ రకంగా తీసుకున్నా ఒక సందేశాన్ని ఈరోజు బ్రిక్స్ దేశాలన్నింటికీ కూడా ఇచ్చింది. ప్రధానంగా బ్రిక్స్ దేశాలు 4 ప్రధాన దేశాల మధ్యలో, ముఖ్యంగా భారత్ చైనాల మధ్యలో సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని ఇండైరెక్ట్ గా ఈరోజు భారతదేశం చెప్పినట్లయింది అని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా ఏదో చైనాని కౌంటర్ చేశాము, సైకలాజికల్ వార్ఫేర్ని కౌంటర్ చేస్తున్నాం, కానీ దానికన్నా అంతర్లీనంగా ఉన్న ఈ ప్రధానమైన సమస్య చైనా కూడా అర్థం చేసుకోవాలి. భారత్ ఈ విధంగా చేయడం వల్ల మళ్ళీ ఏమన్నా సంబంధాలు చెడిపోయే అవకాశం ఉందా? ఇప్పుడు సత్సంబంధాలు లడాక్ దాడి తర్వాత అంటే సరిహద్దు వద్ద ఏదైతే జరిగిందో ఆ తర్వాత సత్సంబంధాలు ఏర్పడ్డాయి అన్నది పూర్తిగా వాస్తవం కాదు. చైనా భారత్ల మధ్యలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎటువంటి ఒక వాణిజ్యపరమైన అంశాల్లో తప్పనిసరి చైనా ఉత్పత్తుల మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి మన మేక్ ఇన్ ఇండియా అంతగా ప్రోగ్రెస్ కావడం లేదు అనుకున్నంతగా, కాబట్టి చైనా ఉత్పత్తులు ముఖ్యంగా అది ఎలక్ట్రికల్ కావచ్చు, స్టీల్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, కంప్యూటర్ బేస్డ్ ఇవి కావచ్చు, వీటన్నిటి మీద మనం అక్కడ ఆధారపడి ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీలు కావచ్చు, కాంపోనెంట్స్ కావచ్చు ఆధారపడి ఉన్నాం. కాబట్టి కొంతమేర మన పరిశ్రమలకి ఇబ్బంది రాకుండా ఈ వాణిజ్యపరమైన అంశాలలో మాత్రమే మనం సమస్యల్ని పరిష్కరించుకుంటున్నాం. మిగతా సరిహద్దు రాజకీయ సమస్యలు ఏవి కూడా ఇంతవరకు 1960 నుంచి ఇంతవరకు పరిష్కరింపబడలేదు, అలాగే ఉన్నాయి, అవి అలానే ఉన్నాయి. సో ఇదేదో వాణిజ్యము, వ్యాపారము లేదా ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా మనం పరిష్కరించుకోలేకపోతున్నాం. అందుచేత ఈరోజు చైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం బలీయమైన ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో సృష్టించాలి అని అంటే అందుకు ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం, 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా, ఇవి రెండు కూడా కలిస్తే అన్ని ఆర్థిక వ్యవస్థలు దారికి వస్తాయి. కానీ ఈ సరిహద్దు సమస్య ఏదైతే ఎమోటివ్ ఇష్యూ ఉందో దాన్ని మనం నిజాయితీతో, చిత్తశుద్ధితో, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకుంటే, ఎక్కడైతే మనకి యాక్సెసిబిలిటీ లేదో వాళ్ళకి మనకి యాక్సెసిబిలిటీ ఉందో ఇవి ఆ రకంగా పరిష్కరించుకోగలిగితే అది సాల్వ్ అయ్యి 2 బలీయమైన ఆర్థిక వ్యవస్థలు పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడే అవకాశం ఉంటుంది. కానీ ఈ చైనా ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు వేయట్లేదు. భారతదేశం చాలా సందర్భాల్లో 1962 యుద్ధానికి ముందు పంచశీల సూత్రాలు అని చెప్పి నెహ్రూ వెళ్ళి ఒప్పందం చేసుకుని చైనా స్వామ్యవాద దేశం, మనకి మిత్ర దేశం, మనతో యుద్ధం చేయదు అనుకున్న 2 ఏళ్లకి యుద్ధం చేసింది. మళ్ళా 65 యుద్ధం జరిగింది, తర్వాత మళ్ళా యుద్ధం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్కి చైనా మద్దతు ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ విషయంలో చైనా భారత్ ఎదిగిపోయి నన్ను దెబ్బతీస్తోందా అని ఆలోచించడం మానేసి, భారత్ నేను కలిసి పనిచేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఒక బలీయమైన ప్రత్యామ్నాయంగా ఎలా ఎదుగుతాం. ఇప్పుడు భారత్ నాకు సవాల్ చేసే దిశగా రాకూడదని భారత్ నేను తొక్కేయాలనుకుంటే అయ్యే పని కాదు, అది ఈ పాటికి తేలిపోయింది. నువ్వు 1960 నుంచి నువ్వు ప్రయత్నిస్తున్నావు, భారత్ ఆగట్లేదు. ఈరోజు 4వ ఆర్థిక వ్యవస్థ అయింది, రేపు 3 అవుతుంది. అందుచేత చైనా కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, భారత్ని నేను ఎదగనియను, నాకు పోటీ వస్తోంది అంటే కుదరదు. చిన్న చిన్న పారిశ్రామిక వాణిజ్య అంశాలు పరిష్కరించుకున్నంత మాత్రాన ఈ అతి సున్నితమైన అంశం పరిష్కారం కానంత వరకు అందుకు భారత్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఒకనొక సందర్భంలో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్లు ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ సరిహద్దు సమస్యకి జాయింట్ వర్కింగ్ గ్రూపులు పెట్టి అత్యంత కీలకమైన వ్యక్తులు, ఇటు అజిత్ దోవల్ అక్కడ చైనా విదేశాంగ శాఖ మంత్రి, వీళ్ళందరినీ పెట్టి చేసినా కూడా చైనా వైపు నుంచి జరగాల్సినంత జరగట్లేదు. ఇప్పుడు చైనా అధ్యక్షుడు నరేంద్ర మోడీ మహాబలిపురంలో హోస్ట్ చేసిన రోజు కానీ, ఈయన అక్కడ ప్రాచీన నగరంలో వెళ్ళి చైనా అధ్యక్షుడితో కలిసినప్పుడు తర్వాత కానీ ఏమైంది, లడాఖ్లో యుద్ధం ప్రకటించారు. మీకు తేలిపోయింది. ఇప్పుడు పర్వత ప్రాంతాలలో సహజ సిద్ధంగా కొన్ని మీకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని వ్యతిరేకులకు అనుకూలంగా ఉంటాయి. సో కనీసం అంతవరకన్నా గుర్తించి ఇప్పుడు భారత ఆధీనంలో ఏవైతే ఉన్నాయో అవి మనకి అనుకూలం కాదు, మనకి యాక్సెసిబిలిటీ కాదన్న వాస్తవానన్నా
మొన్న లడాక్ తర్వాత చైనా గుర్తించి ఉండాలి. అది గుర్తించి ఆ వాస్తవాలకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోగలిగితే రెండు ఎదగొచ్చు. కానీ ఎందుకో చైనా ఎక్కడనో భారత్ని ఒక చిన్న పోటీదారుగానో శత్రు దేశంగానో చూడడం అనేది అది సమస్యలకు పరిష్కారం పూర్తి స్థాయిలో ఇవ్వట్ల. బయటకి యుద్ధాలు చేయకపోయినా, కొట్లాడుకోకపోయినా, ఏదో మాట్లాడుకుంటున్నా, ప్రయాణికులు వెళ్ళి వస్తున్నా, విమానాలు వెళ్ళి వస్తున్నా కానీ అత్యంత సాధారణమైన పరిస్థితులు అయితే రెండు దేశాల మధ్య ఈరోజు లేవు. అది వాస్తవం. ఆ వాస్తవాన్ని అందరూ అంగీకరించాలి. అందుకు భారతదేశాన్ని నిందించడానికి వీల్లేదు. ఇక్కడ ప్రతిసారి చైనానే తప్పు చేస్తారు. ఇప్పుడు సిక్కిం విషయంలో మీరు ఒప్పందం చేసుకోగలిగారు. ఉత్తరాఖండ్కి సంబంధించిన సరిహద్దుల్లో పెద్దగా లేవు. ఉన్న ఇబ్బందులన్నీ ఆస్కాయ్ చైన్, లడాక్, అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పుడు 62 తర్వాత నుంచి ఏవైతే భారత్లో భూభాగాలు ఉన్నాయో భారత్లోనే ఉండిపోతాయి. ఏవైతే భారత్లో లేవో వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. అక్కడ కఠినమైన పరిస్థితులు ఉంటాయి హిమాలయ పర్వత శ్రేణుల్లో. సో ఈ వాస్తవాలను అంగీకరించి చేయగలిగితే బాగుంటుంది. అంతేగాని పూర్తిగా పరిష్కారం అయిందని ఎవరైనా అనుకుంటే 62 నుంచి కాంది రేపు ఇప్పుడు అయింది అని అనుకోవడం అనేది భ్రమే. సరే, అయితే ఇంతకుముందు మీరు ఒకటి చెప్తున్నారు కదా, డీడాలరైజేషన్. సో అంటే ఈ నేపథ్యం చైనాదేమో అంత మొండిగా ఉంది నేపథ్యం, కానీ అటు అమెరికా కూడా అంతా మొండిగానే ఉంది. సో ఈ మధ్యలో ఈ డీడాలరేషన్ అనేది జరుగుతుందా? ఈ బ్రిక్స్ సమావేశం రేపు నెలకు జరగబోయేటువంటి ఈ బ్రిక్స్ సమావేశంలో ఒక్కొక్క అడుగు ముందుకేసే అవకాశం ఉందా? ఇప్పుడు చైనా ఈ విషయంలో కొంత తగ్గి ఇతర దేశాలను కూడా సమానమైన పార్ట్నర్స్గా అంగీకరిస్తే తప్ప ఇది జరగదు. అది జరగాలి అనంటే ఈ బోర్డర్ సరిహద్దు సమస్యలు లాంటి సున్నితమైన అంశాలని పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా బ్రిక్స్ దేశాల 4 దేశాల కూటమిలో ఈ సమస్యలు ఉన్నది చైనా భారత్ల మధ్య. చైనా రష్యాల మధ్యలో సమస్యలు సాల్వ్ అయ్యాయి, భారత్ రష్యాల మధ్యలో లేవు, భారత్ బ్రెజిల్ మధ్యలో లేవు. ఎందుకంటే సాల్వ్ చేసుకోవాల్సింది వీళ్ళిద్దరే, సరిహద్దు దేశం వాళ్ళ బోర్డర్ వీళ్ళిద్దరే. మరి వీళ్ళిద్దరూ చేసుకోగలిగితే అది మీరు అనుకున్న డీడాలరైజేషన్ ముందుకెళ్ళడానికి వీలవుతుంది. అలా కాకుండా మీరు మమ్మల్ని ఒక ప్రత్యామ్నాయంగా చూస్తూ ఉంటే నేను కాసేపు అమెరికాతో, కాసేపు బ్రిటన్తో, ఎందుకంటే నాకు తప్పదు, జియో పాలిటిక్స్ లో ఇది తప్పదు. ఆ పరిస్థితికి కారణం ఎవరు? భారతదేశం కాదు. భారతదేశం మొట్టమొదటి నుంచి నీకు ఏది పంచశీల సూత్రాలు అప్పటి నుంచి నీకు స్నేహస్తం ఇస్తోంది. కానీ దాన్ని నువ్వు సరిగ్గా స్వీకరించావా, సరిగ్గా దాన్ని ఒక బాటలోకి తీసుకొచ్చావా అంటే అందులో తప్పు ఎవరిది అనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతుంది. భారతదేశం తప్పు తక్కువ, చైనాదే తప్పు. ప్రతిసారి చైనానే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు లడాఖ్లో కూడా భారత్ వెళ్ళి చైనా సరిహద్దులు దాటలే. ఏదైతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉందో అది చైనా దాటింది, మనం దాటలేదు ఏ రోజు. అందుచేత చైనా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్న జియోపొలిటికల్ అసాధారణ పరిస్థితుల్లో భారత్తో ఉన్న సమస్యల్ని నేను పరిష్కరించుకుంటే ఒక మంచి ఇది ఆ ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. చేయలేకపోతే ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది. అందుకు భారత్ని నిందించి లాభం లేదు. మన ప్రతిపక్షాలు కూడా ముఖ్యంగా కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ భారత్ ఏం చేస్తుంది? భారత్ ప్రతిసారి ఇప్పుడు పాకిస్తాన్తో లాహోర్కి వాజ్పేయి గారు వెళ్ళారు, కార్గిల్ ఇచ్చారు. తర్వాత నరేంద్ర మోడీ నవాజ్ షరీఫ్ ని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి లాహోర్ వెళ్ళి వచ్చారు. కాగానే ఆయన్ని పదవిచ్యుతుడిని చేశారు. సో ఈ భారతదేశం ఏం చేస్తుంది? ఆ దేశాలు మారితే తప్ప ఇక్కడ పరిస్థితులు మారవు. భారత్ ప్రయత్నిస్తూనే ఉంది. అది భారత్ మీద నెపం నెట్టడానికి కూడా లేదు. చైనా ఒకవేళ ఆ చైనా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది, అర్థం చేసుకుంటే బాగుంటుంది. బ్రిక్స్ దేశాల ముందు ఒక రకంగా భారత్ కూడా చైనాకు అర్థం చేసుకోండి అని చెప్పడం అనే సందేశం ఈ చర్య ద్వారా ఇచ్చిందని మనం అనుకుంటే అది ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు వాటికి ఆల్రెడీ ఆ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతోటి ఇప్పుడు మనం మ్యాప్లో గుర్తించాం. భారత్ చైనాకి ఈ విషయాలు చాలా సున్నితంగా తెలియజేస్తుంది. రాబోయేటువంటి ఈ బ్రిక్స్ సమావేశానికి ఇది ఒక చిన్న పునాది. దీని విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.